అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బరువు తగ్గడానికి అండ్ బలానికి డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగపడే క్రిస్పీ జొన్న దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీకి పల్లీల చట్నీ లేదా కారపొడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పరంగా అయితే ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ. ఓకే, ఇప్పుడు ఈ జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. జొన్న దోశ కోసం మనం ఈ కప్పుతోని 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఓకే, ఈ 2 కప్పుల జొన్నలకు ఒక కప్పు మినప్పప్పు, నేను పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మినపగుండ్లైనా పర్వాలేదు. 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. అలాగే 2 కప్పుల జొన్నలకు 1/2 కప్పు రేషన్ రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను శనగపప్పు. ఈ విధంగా కొలతలతో తీసుకున్న ఈ పప్పులను ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని నిండుగా వాటర్ వేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా, దుమ్ము అనేది లేకుండా శుభ్రంగా వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని 8 to 10 అవర్స్ వరకు పక్కన పెట్టుకోండి. మనకు పప్పులు, ఈ జొన్నలు అండ్ పప్పులు, బియ్యం మంచిగా ఎంత ఎక్కువ టైం నానితే అంత బాగుంటుంది. ఒక 8 to 10 అవర్స్ వరకు పక్కన పెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత మనకు జొన్నలు మరియు మినప్పప్పు, బియ్యం, శనగపప్పు మంచిగా వాటర్లో నానాయి కాబట్టి నేను స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. ఆ పొట్టు మినప్పప్పు అనేది పొట్టు పూర్తిగా పోయేంత వరకు నేను వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు కనుక మినపగుండ్లు వాడితే పొట్టు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పొట్టు మినపప్పు యూజ్ చేస్తే మీరు పొట్టు అనేది పూర్తిగా పోయేంత వరకు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా నానిన మినపప్పు, బియ్యం, శనగపప్పు మరియు జొన్నలను మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పిండి మొత్తాన్ని వేసుకోండి. మీరు పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా 8 నుంచి 10 గంటల వరకు పక్కన పెట్టుకోండి. మనకు రూమ్ టెంపరేచర్ వద్ద ఈ 8 గంటల వరకు పులియనివ్వండి. ఓకే, మూత వేసుకున్నాక ఒక 10 గంటల పాటు పక్కన పెట్టి పులియనివ్వండి. మరుసటి రోజు 10 గంటల తర్వాత మనకు పిండి ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం. దాంట్లో సాల్ట్ వేస్ట్ చేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇందులో వాటర్ అనేది అవసరమైతే వాటర్ కూడా మీరు యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసి దోశ పిండి కన్సిస్టెన్సీకి ఇలా మనం దోశ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ పిండిని దోశ వేసుకునే విధంగా కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనాన్ని వేడి చేసుకోవాలి.
పెనం వేడెక్కాక ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసి గుండ్రంగా సన్నగా పెనం మొత్తానికి ఈ విధంగా పరచాలి. ఓకే, జొన్న దోశ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట హైలో పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ అనేది ఈ జొన్న దోశ మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు మంట హైలో పెట్టేసుకొని దోశ అనేది ప్రిపేర్ చేసుకోండి. దోశ అనేది ఈ విధంగా క్రిస్పీ అయిన తర్వాత దీనిని రెండు వైపులా తిప్పాల్సిన అవసరం లేదు. నేరుగా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించుకొని మనం ఈ జొన్న దోశ అనేది డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇదే విధంగా ఒక్కొక్క గరిట పిండిని పెనం మధ్యలో వేసుకుంటూ మనం ఈ జొన్న దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా దోశలన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఈ దోశ అనేది మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు, అలాగే బరువు తగ్గడానికి అండ్ బలానికి కూడా చాలా ఉపయోగం. నార్మల్ దోశలతో పోలిస్తే ఈ జొన్న దోశ అనేది మాత్రం ఈ జొన్న దోశ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువ జొన్న దోశ హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. దోశ మనకి పూర్తిగా ప్రిపేర్ అయ్యాక డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకోవడమే. మనకు జొన్న దోశ అనేది రెడీ అయిపోయింది. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న దోశ రెడీ. ఈ జొన్న దోశకి పల్లి చట్నీ లేదా కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.